ఓటీటీ విషయంలో నార్త్ ఇండస్ట్రీకి సౌత్ ఇండస్ట్రీకి తేడా ఎందుకు వస్తుంది? బాలీవుడ్ సినిమాలు ఓటీటీలలో ఎందుకు లేట్ గా వస్తున్నాయి? సౌత్ సినిమాలు ఎందుకు 3-4 వారాల్లోనే వస్తున్నాయి? భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్లు మూతపడతాయా? తెరవెనుక తెలియని సంచలన విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. మే 19న విడుదలైన కృష్ణమ్మ అనే సినిమా మే 17న ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో విడుదలైన కేవలం వారంలోనే ఓటీటీలో వచ్చింది. దీనివల్ల థియేటర్లకు చాలా నష్టం జరుగుతుంది. కరోనా రాకముందు థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా ఉండేది. కానీ కరోనా కాలంలో ఓటీటీలో అందుబాటులోకి రావడంతో మన ఇంట్లోనే కావలసిన సినిమాలు చూసుకోవచ్చు. ఓటీటీలో వచ్చిన కొత్తలో థియేటర్లో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అది తెలుగులో ఆచరణలో సాధ్యం కాలేదు. దీనివల్ల విడుదలైన కేవలం 4 వారాల్లోనే ఓటీటీలలో విడుదల చేయడం చేశారు. దీనివల్ల థియేటర్లకి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గిపోయారు. సినిమా సూపర్ హిట్ అయితే తప్ప 2 వారాల వరకు థియేటర్లకి జనాలు వస్తున్నారు. కానీ ఒక్కసారి ఫ్లాప్ అయితే 4వ రోజు నుంచి థియేటర్లు అన్ని వెలవెలబోతున్నాయి. నిర్మాతలు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టాలని ఓటీటీకి తక్కువ వ్యవధిలోనే ఇస్తున్నాయి. కేవలం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలు మాత్రమే 4 వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్నాయి. కానీ బాలీవుడ్ లో వేరే విధంగా ఉంది. అక్కడ విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలలో వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బాలీవుడ్ ఎక్కువ శాతం మల్టీప్లెక్స్ నుంచి కలెక్షన్స్ వస్తాయి. అందువల్ల పీవీఆర్, ఐనాక్స్ మరికొన్ని మల్టీప్లెక్స్లు ఇంకా కార్పొరేట్ సంస్థలు 50 రోజుల వరకు ఓటీటీలో విడుదల చేయము అని అగ్రిమెంట్ ఇవ్వాలి. ఒకవేళ అగ్రిమెంట్ ఇవ్వకపోతే తమ థియేటర్లలో సినిమా రిలీజ్ చేయము అని చెప్తున్నారు. దీనివల్ల బాలీవుడ్ సినిమాలు నెల తర్వాత కూడా మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. జవాన్ మరియు పఠాన్ సినిమాలు 40 రోజుల వరకు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. మొత్తం మీద తెలుగు సినిమాలు 4 వారాల్లోనే ఓటీటీలోకి రావడం వల్ల జనాలు ఎలాగో నెలలోపు ఓటీటీలోకి వస్తుంది, థియేటర్లకు వెళ్లడం అవసరమా అని అనుకుంటారు. కానీ నిర్మాతలు మాత్రం పెట్టిన డబ్బును వెనక్కి రాబట్టడానికి కొంచెం ఎక్కువ డబ్బు వస్తుందని ఆశతో తప్పనిసరి పరిస్థితులలో ఓటీటీ సంస్థలకు 4 వారాల్లోనే ఇస్తున్నారు. ఆ నిర్మాతలు మాత్రం పెరిగిన బడ్జెట్ వల్ల ఈ విధంగా చేయవలసి వస్తుందని అంటున్నారు. దీనికి తోడు అధిక విపిఎఫ్ ఛార్జీలు నిర్మాతల పాలిట శాపంగా మారాయి. అందువల్ల నిర్మాతల వైపు నుంచి ఆలోచిస్తే వారిది రైట్ అనిపిస్తుంది. థియేటర్ల సైడ్ నుంచి ఆలోచిస్తే వీళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.